ఓం నమ శివాయ. ఈరోజు 34వ రోజు పారాయణలో నిన్నటి భాగమునకు అనుసంధానముగా మహర్షులారా, ఇప్పుడు క్లుప్తముగా పార్థివ పూజ యొక్క వైదిక విధాన వర్ణన వినుడు. సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః. భవే భవేనాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః అను రుచి చేత పార్థివలింగమును తయారు చేయుటకు మట్టిని తీసుకొనవలెను. వామదేవాయ ఓం వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమః, శ్రేష్ఠాయ నమో, రుద్రాయ నమః, కాలాయ నమః, కలవికరణాయ నమో, బలవికరణాయ నమో, బలాయ నమో, బలప్రమథనాయ నమః, సర్వభూత దమనాయ నమో, మనోన్మయనాయ నమః. ఈ మంత్రమును చదివి అందులో నీటిని పోయవలను. మట్టి మెత్తగా పదునై తయారవగానే అఘోర మంత్రముచో ఓం అఘోరేభ్యోధ ఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వేభ్యో నమోస్తేస్తు రుద్రరూపేభ్యః అనే మంత్రంతో లింగ నిర్మాణం చేయవలను. తర్వాత ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రముతో విధి విధానముగా దాని యందు భగవంతుడకు శివుని ఆవాహనము చేయవలను. అనంతరము ఓం ఈశానః సర్వవిద్యానామీశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మేస్తు సదాశివోం అనే మంత్రముతో భగవంతుడకు శివుని వేదిక మీద స్థాపించవలను. ఇదే కాక విశుద్ధమైన భక్తి గల ఉపాసకుడు ఇతర సకల విధానములతో సంక్షిప్తముగానే పూజను సంపన్నము చేయవలను. దీని తర్వాత విద్వాంసుడైన పురుషుడు పంచాక్షర మంత్రముతో లేక గురువు ప్రసాదించిన ఇతర ఏ శివ సంబంధమైన మంత్రము చేతనైనను షోడశోపచారముల ద్వారా శాస్త్రోక్తముగా పూజించవలను. లేక భవాయ భవనాశాయ మహాదేవాయ ధీమహి ఉగ్రాయ ఉగ్రనాశాయ సర్వాయ శశిమౌళినే ఈ మంత్రముతో విద్వాంసుడకు ఉపాసకుడు భగవంతుడకు శంకరుని పూజించవలను. అతడు అనవసరమైన భ్రమను వీడి ఉత్తమ భావముతో కూడిన భక్తితో పరమశివుని ఆరాధించవలను. భగవంతుడకు శివుడు భక్తి చేతనే మనోవాంఛిత ఫలమును ప్రసాదించును. బ్రాహ్మణులారా, ఇచట వైదిక విధానముతో కూడిన పూజా విధాన క్రమమును తెలిపితిని. దీనిని హృదయపూర్వకముగా ఆరాధించుచు రెండవ పూజా విధానమును మీకు వివరించదను. అది ఉత్తమమైనదే కాక సాధారణ మానవులకు కూడా ఉపయోగకరమైనది. మునివరులారా, పార్థివలింగ పూజ శివనామములతో చెప్పబడినది. ఈ పూజ సకలాభీష్టప్రదమగును. దానిని నేను తెలిపెదను వినుడు. హరుడు, మహేశ్వరుడు, శంభుడు, శూలపాణి, పినాకదృక్కు, శివుడు, పశుపతి, మహాదేవుడు క్రమముగా శివుని యొక్క 8 నామములు చెప్పబడినవి. వీటి నుండి ప్రథమ నామము ద్వారా అనగా ఓం హరాయ నమఃను ఉచ్చరించి పార్థివలింగమును చేయుటకు మట్టిని తేవలను. ద్వితీయ నామము ఓం మహేశ్వరాయ నమః ఉచ్చరించి లింగ నిర్మాణము చేయవలను. పిమ్మట ఓం శంభవే నమః అని చెప్పి ఆ పార్థివలింగమును ప్రతిష్ఠించవలను. దాని తర్వాత ఓం శూలపాణయే నమః అని చెప్పి ఆ పార్థివలింగమునందు భగవంతుడుకు శివుని ఆవాహనము చేయవలను. ఓం పినాకదృశే నమః అని చెప్పి శివలింగమునకు స్నానము చేయించవలను. ఓం శివాయ నమః అని చెప్పి దానిని పూజింపవలను. ఓం పశుపతయే నమః అని పలికి క్షమాయాచన చేయవలను. చివర ఓం మహాదేవాయ నమః అని ఉచ్చరించి ఆరాధ్య దైవమును విసర్జించవలను. ప్రత్యేక నామమునకు మొదట ఓంకారమును చివర చతుర్థి విభక్తితో పాటు నమః పదమును జోడించి మిక్కిలి ఆనందముతో భక్తిభావముతో పూజకు సంబంధించిన సకల కార్యములను నిర్వర్తించవలను. షడక్షర మంత్రముతో అంగన్యాసము, కరన్యాసము చక్కగా సంపూర్తి చేయవలను. తదుపరి క్రింద తెలిపిన విధముగా ధ్యానము చేయవలను. కైలాస పర్వతమునందు ఒక చక్కటి సింహాసన మధ్య భాగమున పరమశివుడు విరాజమానుడై ఉన్నాడు. వామభాగమున భగవతి ఉమాదేవి ఆ స్వామిని ఆనుకుని కూర్చుని ఉన్నది. సనక సనందాది భక్తజనులు ఆ దేవుదేవుని పూజించుచున్నారు. భక్తుల దుఃఖరూపమగు దావానలమును నశింపచేయు అపరిమితమైన శక్తి సంపన్నుడు పరమశివుడు. ఆ విశ్వవిభూషణుని భగవంతుడకు శివుని చింతన చేయవలెను. ప్రతిదినము మహేశ్వరుడిని ఇట్లు పూజించవలను. ఆ స్వామి యొక్క అంగకాంతులు రజిత పర్వతము వలె గౌరవర్ణ
సుశోభితములు. ఆయన తన మస్తకమున మనోహరుడగు చంద్రుని మకుటముగా ధరించియున్నాడు. రత్నాభరణములు ధరించుట వలన వారి శ్రీయంగములు ఇంకను దేదీప్యమానములగుచున్నవి. వారి 4 చేతుల యందు క్రమముగా పరశు, మృగముద్ర, వర, అభయముద్ర సుశోభితములైనవి. వారు సతతము ప్రసన్నులైందురు. కమలాసనము మీద ఆసీనులైయున్నారు. దేవతలు నలువైపులా నించుని ఆ దేవదేవుని స్తుతించుచున్నారు. ఆ ప్రభువు పులిచర్మమున వస్త్రముగా ధరించి ఉన్నాడు. ఆయన విశ్వమునకు ఆదికారణుడు, బీజకారణ రూపుడు, అందరి భయములను హరించువాడు. ఆ స్వామికి 5 ముఖములున్నవి. ప్రతి ముఖ మండలమునందు 3 నేత్రములున్నవి. ఈ విధముగా ధ్యానము చేసి ఉత్తమ పార్థివలింగమును పూజించి గురువు ప్రసాదించిన పంచాక్షర మంత్రమును విధిపూర్వకముగా జపించవలను. విప్రవరులారా, విద్వాంసుడైన పురుషుడు దేవేశ్వరుడగు శివునకు ప్రణమిల్లి నానా విధములైన స్తోత్రముల ద్వారా ఆ స్వామిని స్తుతించవలను. శతరుద్రియమున పఠించవలను. దాని తరువాత దోసుడితో అక్షతలను, పుష్పములను తీసుకొని మిక్కిలి భక్తిభావముతో ఈ క్రింద కనబరిచిన మంత్రములను పఠించుచు ప్రేమానందముతో భగవంతుడకు శంకరుని ప్రార్థించవలను. అందరికూ సౌఖ్యమును ప్రదానము చేయ భూతనాథుడమైన పరమశివ, నేను నీవాడను. మీ గుణములయందే నా ప్రాణములు, నా జీవన సర్వస్వము స్థితమైయుండెను. నా చిత్తము నిరంతరము నీ చింతన ఎందే లగ్నమైయుండెను. దీని నెరిగి నా ఎందు ప్రసన్నడు కమ్ము, దయచూడము. శంకర, నేను తెలిసి కాని తెలియక కాని ఎప్పుడైనను నీ జపమును పూజలను చేసి ఉండినచో నీ కృప వలన అవి సఫలమగుగాక. గౌరీనాథ, నేను ఆధునిక యుగమందలి మహాపాపిని, పతితుడను. మీరు ఎల్లవేళలా పరమపతిత పావనుడు. ఈ విషయమును మనసులో నుంచుకొని మీకిష్టము వచ్చినట్లు చేయము. మహాదేవ, సదాశివ, వేదములు, పురాణములు, నానా విధములైన శాస్త్ర సిద్ధాంతములు, భిన్న భిన్న మహర్షులు కూడా ఇప్పటికీ కూడా నీ పూర్ణస్వరూపమును తెలుసుకొనలేకపోయిరే. అట్టి నిన్ను నేనెట్లెరుగుదును? మహేశ్వర, నేనెట్లున్నాను అట్లే సంపూర్ణ భావముతో నీ వాడను. నిన్నే ఆశ్రయించి ఉన్నాను కనుక నీ వలన రక్షింపబడుటకు యోగ్యుడను. పరమేశ్వర, నీవు నా ఎడల ప్రసన్నుడు కమ్ము. మునీంద్రులారా, ఈ విధముగా ప్రార్థించి చేతులందున్న అక్షతలను, పుష్పములను భగవంతుడకు శివునికి సమర్పించి ఆ శంభుదేవునకు భక్తిభావముతో విధిపూర్వకముగా సాష్టాంగమనర్చవలను. తదనంతరము పరిశుద్ధమైన బుద్ధిగల ఉపాసకుడు శాస్త్రోక్త విధానముతో ఇష్టదైవమునకు పరిక్రమణ చేయవలను. శ్రద్ధతో స్తోత్రముల ద్వారా దేవేశ్వరుడు శివుని స్తుతించవలను. దీని తర్వాత గొంతు విప్పి పవిత్రము, వినీత చిత్తము గల సాధకుడు భగవంతునికి ప్రణమిల్లవలను. తదుపరి ఆదరపూర్వకముగా విజ్ఞప్తి చేసి దాని తర్వాత విసర్జన చేయవలను. మునివరులారా, ఈ విధముగా పార్థివ పూజా విధానము తెలుపబడినది. అది భోగమును, మోక్షమును ప్రదానము చేయున్నది. భగవంతుడు పరమశివుని ఎడల భక్తిభావమును పెంచున్నది అగును. ఈరోజు 19, 20 అధ్యాయములు పూర్తయినాయి. ఓం నమః శివాయ.